హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ విత్ ఆశా యూట్యూబ్ ఛానల్. గణేష్ సిరీస్ వ్లాగ్ లో ఇది అనదర్ వ్లాగ్. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారుగా మా ఊరు నిమజ్జనం. ఈ వీడియో మొత్తం మా ఊరు వచ్చేసి ఆత్మకూరు అండి. శ్రీశైలం ఆత్మకూరు అంటారు, నంద్యాల డిస్టిక్. గణేష్ ఫెస్టివల్ అంటే నెంబర్ 1 పొజిషన్ లో ఉంటుంది. అందరికి ఇష్టం గణేష్ మీద. న్యూ ఇయర్ స్టార్ట్ అవుతే గణేష్ పండగ ఏ మంత్ లో పడింది, ఏ రోజు పడింది అని చూసుకుంటాం ఫస్ట్. ఇంకా గణేష్ ఫెస్టివల్ కోసం 2 months ముందు నుంచే ప్లాన్ అయితే గీస్తాము. అన్ని మామూలుగా ఉండదు. వినాయక చతుర్థి అంటే ధూమ్ ధామ్ చెయ్యాలి, అందులో నో కాంప్రమైజ్. గణేష్ ఫెస్టివల్ రోజు నుంచి మన ఊరిలో మన ఇంట్లో విగ్రహం అయితే పెట్టుకుంటాం. ఆయనని 3 రోజులు 5 రోజులు లేదా 9 రోజులు అయితే పూజ చేస్తాం. చివరికి నిమజ్జనం చేస్తాం. ఇది ఎందుకంటే గణేష్ విగ్రహం మట్టితో తయారవుతుంది. మనం జన్మించిన లాగా ఒక రోజున మళ్ళీ భూమిలోకి కలిసిపోవాలి అని అర్థం. అంటే జన్మ మరణ చక్రం గురించి ఒక సందేశం. నిమజ్జనంకి ఇంకో అర్థం ఉంది. మనం గణేష్ ని మన ఇంట్లోకి గల్లీలోకి అయితే పిలుచుకుంటాము. పిలుచుకొని ఆరాధన చేస్తాము. ఇప్పుడు ఆయనకి ఫేర్వెల్ ఇచ్చి బప్ప నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రా అని కోరుకుంటాం. ఇక్కడ మళ్ళీ ఒక ఎన్విరాన్మెంటల్ మీనింగ్ కూడా ఉంది. మట్టి విగ్రహాలను వాటర్ లో కలిసిన తర్వాత ఎన్విరాన్మెంటల్ లో ఆర్మ్ లేకుండా నేచురల్ గా డిజాల్వ్ అయిపోతాయి. ఎక్కువ సాధ్యమైనంత వరకు ఎకో ఫ్రెండ్లీ గణేష్ లనే వాడదాం. మా ఊర్లో వచ్చేసి 3 days పెడతారండి గణేష్. 5 days పెట్టింటే ఇంకా బాగుంటుండే, కానీ ప్రతి ఇయర్ అనుకుంటాం 5 days అని. లాస్ట్ లో వచ్చేలోపు 3 days అయిపోతుంది. చాలా గణేష్లు అయితే పెడతారండి. ప్రతి గణేష్ విగ్రహంకి అయితే పెట్టే చోట ఒక పేరు అయితే పెట్టుకుంటారు కదా. అలా మీ ఊర్లో మీ గణేష్ పెట్టే చోట నేమ్ ఏముందో నాకు కామెంట్ చేయండి. ఇంకా నిమజ్జనం రోజు ఫుల్ కలర్స్, డీజే, డ్రమ్స్ తో అయితే డాన్స్ చేసి అలసిపోతాం కదా. చాలా ప్రసాదాలు అయితే పెడతారు. చిత్రాన్నం, పులిహోర, పెరుగన్నము, ఉగ్గాని, వాటర్ ప్యాకెట్స్ ఇలా అయితే పెడతారు మా ఊర్లో. మీ ఊర్లో ఏం పెడతారో కామెంట్ చేయండి. బ్యాక్గ్రౌండ్ ఫుల్ డీజే సౌండ్స్, డ్రమ్స్, వెహికల్ సౌండ్స్ అయితే వస్తున్నాయి. నేను కాపీ రైట్ వస్తుందని మ్యూట్ లో అయితే పెట్టాను. ఆత్మకూరు నుంచి అన్ని విగ్రహాలు ట్రాక్టర్ లో పెట్టుకొని పాములపాడు కాడ అయితే మేము నిమజ్జనం చేస్తాము. నేను మా ఫ్రెండ్స్, మా అమ్మమ్మ వాళ్ళతో అయితే ప్రతి ఇయర్ నిమజ్జనంకి వెళ్లేదాన్ని. ఇయర్ అయితే మిస్ అయ్యాను. గణేష్ ఫెస్టివల్ కి ఊరికి పోని వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. 3 days లో ఫస్ట్ 2 days అయితే ఫుల్ వర్షం పడింది. లక్కీగా నిమజ్జనం రోజు అయితే అస్సలు వర్షం పడలేదు. చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు మా వాళ్ళు మొత్తం. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ గణేష్ నిమజ్జనం అంటే గణపతి బప్పాకి ఒక వీడుకో, సెండ్ ఆఫ్ లాంటిది కాదు. మళ్ళీ కలుద్దామని ఒక ప్రామిస్ లాగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ గణపతి బప్పాని కలుసుకుందాం. నా వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వీడియోలో చెప్పాను. ఏమైనా రాంగ్ గా చెప్పింటే సారీ. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.